ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో వేగం పెంచుతున్నారు. ఈ రోజు నుంచి ఆయన వరుసగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటన ప్రారంభించారు. రోజుకు కనీసం 2 సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కలిసి ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో వారాహి విజయభేరి సభలో పాల్గొనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో వేగం పెంచుతున్నారు. ఏప్రిల్ 20 నుంచి ఆయన వరుసగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటన ప్రారంభించారు. రోజుకు కనీసం 2 సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కలిసి ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో వారాహి విజయభేరి సభలో పాల్గొనున్నారు.